అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజం ఒప్పుకున్నారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నది. డిసెంబర్ 9వ తారీఖు 2023 నాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈరోజు డేటు మార్చి 21, 2025, అంటే దాదాపు 15 మంత్స్. ఈ 15 మంత్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అప్పు మొత్తం 1,58,000 కోట్ల రూపాయలు. అక్షరాల 1,58,000 కోట్ల రూపాయలు. ఈ 1,58,000 కోట్ల రూపాయలు ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు, వీళ్ళు చేసేటటువంటి కథ ఏందనేది నేను మీకు బ్రీఫ్గా లాస్ట్కు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది, చాలా వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయాలి. నిన్ననో మొన్ననో నేను ఆల్రెడీ ఒక ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి వీడియో చేసిన, ప్రభుత్వ అధికారులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ అని చెప్పి ఒక వీడియో చేసిన. దాంట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, రాష్ట్రం దివాలా తీసింది, ఇక రాష్ట్రం అంతా అతలాకుతలం ఉన్నది, అప్పు కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు, మనకు అప్పు కూడా ఎవరు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు, అప్పులు చేసి వడ్డీలు కడతా ఉన్నా, కేసీఆర్ చేయబట్టి రాష్ట్రం మొత్తం ఆగమైపోయిందని చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పిండు, మేము ఇచ్చేటటువంటి పథకాలు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేదు, కొంత ఇబ్బందికరంగా ఉన్నది, ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడానికే మేము ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి ప్రభుత్వ అధికారులకు డిఏలు టీఏలు లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి అలయన్స్లు అంత ఈజీగా ఇవ్వలేము, పిఆర్సీ కూడా ఇప్పుడు కాదని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇండైరెక్ట్ అని డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇప్పుడు మీకు రావాల్సినవి అన్ని రావు, కేవలం మీకు శాలరీ ఇస్తాం, కావాలంటే మీరు ప్రభుత్వం పైన మనం నిరసన వ్యక్తం చేయాలనుకుంటే 2 గంటలు ఎక్కువ పని చేయర్రి, ఎక్కువ పని చేసి జపాన్ తరహాలో మా పైన నిరసన వ్యక్తం చేయండి అని చెప్పి చెప్తున్నాడు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి మనం బ్రీఫ్గా విందాము. వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇది వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఏం చెప్తున్నావు చెప్పండి సార్. ఈ రోజుకు 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఎవడు మనల్ని నమ్ముతలేడు. విన్నారా? రిటైర్ అయినటువంటి ప్రభుత్వ అధికారులకు బెనిఫిట్స్ పోవాలి అంటే వాళ్ళకి పెన్షన్ ఇంకోటి బెనిఫిట్స్ పోవాలి కదా, ఆ బెనిఫిట్స్ వాళ్ళకి ఇంక ఇవ్వలే. ఎంత పెండింగ్లో ఉన్నారు తెలుసా? ఆ బెనిఫిట్స్ ఇవ్వడంలో 8,000 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలి. రిటైర్ అయినటువంటి ప్రభుత్వ అధికారులకు బెనిఫిట్స్ పైసలు 8,000 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళే అడుగుతారేమో అనేటటువంటి ఒపీనియన్తో వాళ్ళకంటే ముందు ఈయనే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు, నేనే చెప్తున్నా 8,000 కోట్ల రూపాయలు అప్పున్నాం వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇప్పుడు మన తన పైసలు లేవు, కొత్త అప్పు కూడా పుడతలేదు, మనల్ని ఎవ్వరు నమ్ముతలేరు అంటున్నారు. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మమ్మల్ని అంటే మనల్ని ఎవరు నమ్ముతలేరు అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతలేరు అన్నట్టు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్ముతలేరు అన్నట్టు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎవరు నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు? నమ్మకపోవడానికి బలమైనటువంటి కారణం ఏంది చెప్పనా? 15 నెలల్లో రేవంత్ రెడ్డి 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. మరి ఇంత అప్పు చేసినటువంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా? ఇంత అప్ప 15 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయల అప్ప, 1,50,000 కోట్ల రూపాయల అప్పు. ఏం చేసిరు పైసలు? ఎటువైనా ఈ పైసలన్నీ 50 ఈ పైసలు. ఈ పైసలతో ఇప్పటిదాకా మీరు ఏమేం చేయవచ్చు, ఏమేం చేసిర్రు? సరే, ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసుకొని మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పిండు కదా అప్పు ఉడతలేదు అంటే డైరెక్టో ఇండైరెక్టో చెప్తున్నాడు, మీకు రావాల్సినటువంటి రైతు భరోసా, రుణమాఫీ, పెన్షను, ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు ఇయ్యలేము. ఎందుకంటే 8,000 కోట్ల రూపాయల పెండింగ్లు ఉన్నాయని చెప్తున్నాడు. నిన్ననో మొన్ననో ఒక వీడియోలో కూడా మీకు వినిపించిన, రాష్ట్రం దివాలా తీసిందని చెప్తున్నాడు. ఇక నేను ఎన్ని రోజులు క్యాన్సర్లో ఉన్నటువంటి పేషెంట్ క్యాన్సర్ కాదని చెప్పాలి, క్యాన్సర్ వచ్చింది, ఇక రోగం ఎప్పుడన్నా బయటపడుతుంది, ఇప్పుడు బయటపడ్డది, ఇంకెన్ని రోజులు దాచుకోవాలి నేను, మన తాన పైసలు లేవు, కేవలం ఖాళీ గిన్నెలే ఉన్నాయి, గిన్నెలో ఆ బోలు కొట్లాడుతున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు సారు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది ఏం లేదు, ఇక మొత్తం చెప్పేసి ఓపెన్గా. అంటే తెలంగాణ ప్రజలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. అప్పు ఉడతలేదు, మనకి ఎవరు పైసలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నేను ఏం చేయాలంటున్నాడు. నేనేం చేయాలి, నేను ఏడబోవాలి, నేను ఏడికి పోయి అడగాలి, అప్పు ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎవరిని అడిగేటట్లేదు. ఆర్బీఐకి వెళ్ళి ఎంత పైసలు లేవని అంత పైసలు తెచ్చిండు. ఐసిఐసిఐ బ్యాంక్ వన్ దగ్గర 400 ఎకరాలు కుదోబెచ్చి అట్లో 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం తెచ్చిండు. ఆ రైతు భరోసా కూడా మొత్తం కంప్లీట్ చేయలే. ఏం చేసిండు? 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇచ్చిండు. దాంట్లోకెళ్ళి నాకు తెలిసి ఇంకో 2,000 కోట్లు ఏదో మిగిలినట్టున్నాయి. 5 ఎకరాలకు రైతు భరోసా ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అంతా మాస్టర్ ప్లానింగ్స్లో నడుస్తున్నది కథ అంతా. ఇదంతా కూడా పెద్ద చర్చ ఉంది. అంతకంటే ముందు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీళ్ళు 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. 1,58,000 కోట్ల రూపాయలు. దీంట్లో
ఫస్ట్ మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పింది, ఇచ్చిండా? ఏ మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయి? మహిళలకు 2500 రూపాయలతో పాటు 500 రూపాయల గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, అట్లనే వీళ్లకు ఆర్టీసీ ఉచిత ప్రయాణము, ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పాటు తులం బంగారము, 1 తులం బంగారము, తర్వాత వీళ్ళకు స్కూటీలు, తర్వాత మహిళలకు చదువుకునేటటువంటి వాళ్లకు సైకిళ్ళు. ఎన్ని చెప్పిండు సార్, ఎన్ని చెప్పిండు? మస్తు చెప్పిండు ముచ్చట. వీళ్ళకి మళ్ళీ బతుకమ్మ చీరలు కూడా ఇయ్యలే. బతుకమ్మ చీరల పైన 600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించమని చెప్తున్నారు. మరి ఒక్క బతుకమ్మ చీర మహిళలకు రాలే. 600 కోట్ల రూపాయల పైసలు ఎటుపోయినాయి? ఎవరికి ఇచ్చారు? మరి ఇవి కూడా లెక్క చెప్పాలి కదా. 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటికీ లెక్క చెప్పుర్రి. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా ప్రతి నెల? చెప్పండి, ఒక లెక్కాపత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. సరే, మహిళలకు సంబంధించినటువంటి అంశం. తర్వాత 4,000 రూపాయల పెన్షన్. 4,000 రూపాయల పెన్షన్ ఎంతమందికి వచ్చింది? 1,58,000 కోట్ల రూపాయల అప్పులో పెన్షన్ కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు? పెన్షన్ కోసం ఎన్ని పైసలు ఖర్చు పెట్టారు చెప్పుర్రి. ఒక లెక్కాపత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి. మన తానలు లేవు, మనం ఏది చెప్తాం ఇస్తే కదా. గదే 2,000 రూపాయలు ఇస్తుర్రట. 2,000 రూపాయలు అప్పట్లో కేసీఆర్ 2,016 రూపాయలు ఇచ్చేది, సార్ ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తుండు. ఇదొక చర్చ. తర్వాత 4,000 రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు. నిరుద్యోగ వృత్తి వచ్చిందా? రాలే, ఫెయిల్. తర్వాత 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తా అని చెప్పిండు. 15,000 రూపాయలు మా తానలు ఇవ్వు, 12,000 రూపాయలు మాత్రమే ఇస్తా అని చెప్పిండు. మరి 12,000 రూపాయలు వచ్చినాయా? రాలే, ఫెయిల్. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే శాతభారతం ఉన్నవి లిస్టు. సరే, ఇది కూడా వదిలేద్దాం. తర్వాత ఏం చెప్పిండు? అనేకమైనటువంటి అంశాలు. 500 రూపాయల పంట బోనస్ వచ్చిందా? ఫెయిల్. ఎంతమందికి వచ్చింది? 50-50, 50% 50% చేస్తాము, అన్ని చేసినామని చెప్తాం. పోనీ రుణమాఫీ అందరికి చేసినావా? మీరేం చెప్పిర్రు? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు పోయి బ్యాంకులో కట్టుకోండి, మిగిలినటువంటి మాఫీ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీరే చెప్పిరు కదా. మరి ఎంతమందికి చేసిర్రు? 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి మీరే చెప్పిరు కదా. ఎంతమందికి చేసిర్రు? పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. జనవరి 26వ తారీఖు, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సండే. ఆ రోజు మీకు విత్ డేట్ టైం కూడా చెప్తా. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ భారీ బహిరంగ సభలో 4 పథకాలు ప్రారంభించిండు. 4 పథకాలు, 4 స్కీమ్స్. దాంట్లో రైతు భరోసా కింద 12,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మేము రైతు భరోసా ఇస్తాం. 2 సార్లు రైతు భరోసా పడుతుంది. 12 నెలలకు 2 పంటలు, 6 నెలలకు 1 పంట, 6 నెలలకు 1 పంట అని చెప్పిండు. ఇప్పటిదాకా రైతు భరోసా 3 ఎకరాల లోపే పడ్డది. అన్లిమిట్ పంటకు అని చెప్పిండు. ఎంతమంది రైతులు పంట పండిస్తే అన్ని ఎకరాలకు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా రైతు భరోసా మొత్తం రాలే. కేవలం 44 లక్షల మంది రైతులకు వచ్చింది. దాదాపు 80 లక్షల మంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పటికీ ఫెయిల్. మార్చి 31వ తారీఖు లోపు అని చెప్పిండు. మళ్ళా మార్చి 31వ తారీఖు లోపు అంటే ఇంకా 10 రోజులే మిగిలింది. 10 రోజులలో అందరికి ఇస్తారా? 10 రోజులలో మొత్తం అందరికి రిలీజ్ అయిపోతుందా? మళ్ళీ 10 రోజులు కూడా లేదు. ఈ 10 రోజులలో ఇప్పుడు ఇవాళ ఎంత? 21వ తారీఖు, 31వ తారీఖు అంటే 10 రోజులలో దాదాపు 3-4 హాలిడేస్ ఉన్నాయి. అంటే 6 రోజులు 7 రోజులు ఉంటాయి టైం. ఇంకా 7 రోజులలో భూకంపం బద్దలు కొడుతుందా? 40 మిగిలినటువంటి 39 లక్షలు 40 లక్షల మందికి ఇంక ఇస్తారా? ఇచ్చే అవకాశం ఉందా? ఇదో చర్చ. ఇక్కడ ఫెయిల్. ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫెయిల్. ఆయనే ప్రారంభించిందే. జనవరి 26వ తారీఖు ఆయనే చెప్పిండు, మార్చి 31వ తారీఖు లోపు అందరికి ఇచ్చేస్తా అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటే. ఇదొకటి. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తున్నామని చెప్పిండండి. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి? జనవరి 26వ తారీఖు నుండి మార్చి 21వ తారీఖు దాకా ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి? స్కీమ్ ప్రారంభించిండు, ఆ లబ్ధిదారులకు అందరికి వస్తాయని చెప్పిండు. ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లు లేదు, ఫెయిల్. ఇప్పుడు ముచ్చటే చెప్తున్నా, పాత ముచ్చట కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ముచ్చట. జనవరి 26వ తారీఖు ఆయనే స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ల గురించి చెప్తున్నా. ఇందిరమ్మ ఇండ్లు ఫెయిల్. తర్వాత ఏం చెప్పిండు? ఇందిరమ్మ ఇండ్లతో పాటు కొత్త రేషన్ కార్డు, న్యూ రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తాం. కొత్త రేషన్ కార్డు టకా మీకు వస్తాయి అని చెప్పిండు. మరి కొత్త రేషన్ కార్డు ఎంతమందికి వచ్చింది? మార్చు 21వ తారీఖు దాకా, అంటే దాదాపు 2 నెలలు. 2 నెలల్లో కొత్త రేషన్ కార్డు ఎంతమందికి ఇచ్చిండు? ఫెయిల్. ఇందిరమ్మ ఇండ్లు ఫెయిలు, కొత్త ఫెయిలు. తర్వాత కౌలు రైతులకు 12,000 రూపాయలు అని చెప్పిండండి. 12,000 రూపాయలు కౌలు రైతులకు ఎంతమందికి వచ్చింది? ఎంతమంది లబ్ధిదారుల అకౌంట్లో వేసిర్రు? అసలు కౌలు రైతులను ఎట్లా గుర్తించిర్రు? కౌలు రైతులు అని చెప్పి ఎట్లా తెలుసు? ఎట్లా బయటికి తీసిర్రు? లెక్క ఫెయిల్.
మరి ఏం చేశారు? మరి 1,58,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎటు పోయినాయి? ఢిల్లీకి పోయినాయా పైసలు? రాహుల్ గాంధీ అకౌంట్లో పడుతున్నాయా? రాహుల్ గాంధీ కోసం పైసలు కేటాయిస్తుందా? తెలంగాణ సమాజం కోసం కేటాయిస్తుందా? పోనీ రేవంత్ రెడ్డి ఇంత తప్పు చేసిండు, ఓ స్కూల్ కట్టిండా అంటే లేదు, కాలేజ్ కట్టిండా అంటే లేదు, మెడికల్ కాలేజ్ కట్టిండా అంటే లేదు, హాస్పిటల్ కట్టించిండా అంటే లేదు, కలెక్టర్ ఆఫీసులు కట్టించిండా అంటే లేదు, కొత్త పోలీస్ స్టేషన్లు కట్టించిండా అంటే లేదు, కొత్త మండల ఆఫీసులు కట్టించిండా అంటే లేదు. మరి ఏం చేసిండు? ఎటు పోయినాయి పైసలు? ఈ పైసలన్నీ ఎటు పోయినాయి? ఏడ కూదో పెట్టిరు, ఏం చేసిరు, ఏం కథ అనేది ఒక లెక్కపత్రం చెప్పాలి కదా. సింపుల్ ఏం చెప్తున్నాడు? మా తాను ఇప్పుడు ఏం లేవు, అప్పులు చేసే కూడా అప్పు ఉడతలేదు. స్టార్టింగ్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన సీఎం అయిన తర్వాత కాకముందు చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, నాకు తెలిసి అది టీవీ9 రజనీకాంత్తో సంథింగ్ అనుకుంటున్నాను నేనైతే, లేదా ఎన్టీవీలో కావచ్చు. ఆయన చెప్పిండు ఏమన్నాడంటే, కేసీఆర్ అప్పు చేసిండు కానీ నేను అప్పు చేయను కేసీఆర్ లెక్క పప్పు కూడా తినను, అప్పు చేయకుండానే రాష్ట్రాన్ని నడిపిస్తా, చాలా తక్కువ అప్పు చేస్తా, కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటున్నా, రాష్ట్రాన్ని నడుపుతా అని చెప్పిండు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ చేసినటువంటి అప్పుకు మేము వడ్డీ కట్టుకోనికి 1,00,000 కోట్లు అప్పు చేసినామని చెప్తున్నాడు. కేసీఆర్ అప్పుకు వడ్డీలు కట్టుకోనికి 1,00,000 కోట్లు అప్పట. ఇది చూడు కట్ ఎట్లుందో. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్తాడు, మస్తు చెప్తాడు ముచ్చట. 1,00,000 కోట్లు అప్పు చేసినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళా సంవత్సరానికి రాష్ట్ర ఆదాయం సపరేటు, అదో 14,000 కోట్లు, అట్లో 12,000 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం వస్తుంది. మరి రాష్ట్ర ఆదాయం ఏం చేసిర్రు? లేకపోతే మీరు చేసినటువంటి అప్పు ఏం చేసిర్రు? ఈ పైసలన్నీ ఎటుపోయినాయి? ఎవరి జేబులోకి పోయినాయి? ఏ కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చిర్రు? ఏ పెండింగ్ బిల్లులు చెల్లించిర్రు? ఏం జరిగినాయన్న లెక్కపత్రం చెప్పాలి కదా. ఒక్కొక్క టీ షర్ట్ 2 లక్షలు 3 లక్షలు ముఖ్యమంత్రి గారు వేసుకునేటటువంటి టీ షర్ట్, ఒక్కొక్క షూ 1,00,000 నుండి 1,20,000, ఆయన పెట్టుకున్నటువంటి వాచ్ 3 నుండి 4 లక్షలు, ఖరీదైనటువంటి వాచ్లు, టీ షర్ట్లు. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు చూడండి. సరే, ఆయన వ్యక్తిగతంగా టీ షర్ట్లు వాచ్లన్నీ కొనుక్కుంటున్నా, ఆయన పైసలు అనుకుందాం, ఆయన జీతం పైసలు అనుకుందాం. అయినా కూడా మరి పైసలు ఎటువైనాయి? 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన పైసలు ఎటువైనాయి? ఈరోజు అప్పు పుడతలేదని ఎందుకు చెప్తున్నావు? నీకు ఎవరిస్తారు అప్పు? నువ్వు ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటుంటే నీకు ఎవరు అప్పిస్తారు? అప్పు ఉడతలేదు అంటున్నాడు. రాష్ట్ర సంపదను పెంచుకుందాం, మన సంపదతో మనమే బతుకుదాం అంటలేడు. అప్పు దొరకలేదట, అప్పు ఉడతలేదట. అంటే ఇంకో 1,00,000 కోట్ల అప్పు చేద్దామనే ఆలోచనలో ఉన్నాడా? అంటే రాష్ట్రం అంతా అప్పులతోటే మొత్తం నడుపుదాము, 5 సంవత్సరాలు అప్పులతో నడుపుదాము, అప్పులు చేసి అటో ఇటో రూపాయం కడదాము, రేపటి రోజు బీజేపీ ఓడో మళ్ళీ బీఆర్ఎస్ ఓడో వస్తారు, మన చేతులు రాష్ట్రం అప్పు చెప్తే అయిపోతుంది, మన చేతులు దులుపుకోవచ్చు అనే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఎట్లా? మీరు 15 నెలల్లోనే 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నాడు. మళ్ళీ నేనే సీఎం అవుతా, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా, ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు 15 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయల అప్పు, 1,58,000 కోట్లు అంటే 10 సంవత్సరాలలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నట్టు ఎస్టిమేషన్ వేసుకుంటే. అంటే ప్రజలకు ఓపెన్గా దీంట్లో వేరేది ఏం లేదు, దాపరికం లేదు, ఓపెన్ చెప్తున్నాడు. మేము మీకు చెప్పినటువంటి స్కీములు అమలు చేయడం లేట్ అవుతుంది, అయితే కావో తెలియదు కానీ నేనైతే లేట్ అవుతుంది అంటున్నా. లేట్ అవుతుంది, కొంత కష్టమే, కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారమే. ఆయన చెప్పకుండా నేను ఓపెన్గా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పకపోయినా మనం ఓపెన్ ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు అప్పులు పుడతలేవని చెప్పి, అప్పులు వస్తలేవని చెప్పి, మనల్ని ఎవరు నమ్ముతలేడని చెప్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం లేదు దొర అనే ఆలోచనలో వేరేటోళ్ళు ఉన్నారు. మీరు అప్పులు చేస్తుర్రు, పప్పు కూడా తింటుర్రు, మీరు తీసుకుపోయిన పైసలు మళ్ళీ కడతారో కూడా తెలియదు అనే ఆలోచనతో వాళ్ళు ఇస్తలేరేమో. కానీ ఓపెన్గా అయితే చెప్తున్నాడు పైసలు లేవు మా దగ్గర, మేము 6 గ్యారెంటీలు ఇవ్వలేము, ఇప్పుడు 420 హామీలు కూడా ఇవ్వలేము, కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వలేము. కొత్త ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి కదా, మరి ఆ జీతం ఇవ్వడానికి కూడా మా తన పైసలు లేవు కాబట్టి ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఇవ్వలేము అనేది ఒక ఓపెన్ స్టేట్మెంట్ లెక్క కనబడుతున్నది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే అప్పు పుడతలేదు అనేది ముచ్చట ఏంది అసలు? మనల్ని ఎవరు నమ్ముతలేరు, అప్పు పుడతలేదు అంటున్నాడు. నేను ఏ ముఖ్యమంత్రి చెప్పంగా వినలే అప్పు పుడతలేదు అని, ఏ ముఖ్యమంత్రి చెప్పంగా వినలే. సప్పో చేసి ఎట్లనో అట్లా రాష్ట్రం ఆదాయం పెంచుకోనో ఇంకోటి రాష్ట్రాన్ని నడిపిస్తారు, కానీ ఆయన అప్పు పుడతలేదు అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఏందనేది మీకు తెలవాలి. మస్తు వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంకేదో వీడియో చూసిన, నేను ఏదో వీడియో గురించి చెప్పిండు, నేను అది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఇగో రేవంత్ సీఎం అయ్యాక హుందాగా మారలేదు రేవంత్ సీఎం అయ్యాక హుందాగా మారలేదు, అట్లనే దూకుడుగా ఉన్నాడు అంటున్నారు. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా.
నేను హుందాగా ఉంటే అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి కదా అని చెప్తున్నాడు. ఇది కూడా ఇనుర్రి. డిపార్ట్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలంటారు. ముఖ్యమంత్రి అయింది కదా ట్రాన్స్ఫార్మ్ కావాలి. అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా అని. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి కదా. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి కదా అంటున్నాడు. మరి ఎవరు అర్థం చేసుకుంటలేరో ఇగో నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినా నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు. విన్నారా? అన్ని నోటిఫికేషన్లు మేము ఇవ్వలేదు, మీరు కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, మీరు కొన్ని పరీక్షలు నిర్వహించారు. మీరు నిర్వహించినటువంటి పరీక్షల తర్వాత మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మేమే ఈ పట్టాలు వంచినాం, మేమే ఇచ్చినామని చెప్పుకున్నాము. 50,000 ఉద్యోగాలు అని చెప్తున్నాను అన్నట్టుగా ఇండైరెక్ట్గా. మస్తుకుంటాయి. ఇంకైనా మాట్లాడుకుంటూ పోవాలంటే చాలా ఉంటాయి సార్ మాట్లాడేది. ఇగో ఈరోజు ముఖ్యమంత్రి గెలిచిన ఆనందం లేదంటుంది. చెప్పు చూడు. నేను మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా గెలిచినప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం కలిగింది. నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ గెలిచినప్పుడే నాకు ఆనందంగా ఉంటుండే, ముఖ్యమంత్రి అయినాక ఆనందం లేదంటున్నాడు. మరి ఎందుకు లేదని తెలుస్తలేదు. అంటే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతుర్రా, కాంగ్రెస్ మంత్రులు రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతుర్రా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా అనేది పెద్ద సస్పెన్స్. ఎందుకు ఆనందంగా లేడు? ఏమైతుంది? అప్పులు పుడతలేవని బాధపడుతుండా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం సక్కలేదని బాధపడుతుండా, ప్రజలు బాధపడుతుండా అనేది పెద్ద సస్పెన్స్. కానీ ఓపెన్గా అయితే చెప్తున్నాడు. ఏదైతే ఏంది అప్పులు పుడతలేవు కాబట్టి పైసలు మా తాన లేవు, ఇప్పుడు మేము అన్ని పనులు చేయలేము అంటున్నాడు అన్నట్టుగా ఇండైరెక్ట్గా. ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.